చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను చెప్తున్న ఈ విషయాలన్నీ బ్రహ్మ వైవర్త పురాణం 4 భాగాల నుండి, బ్రహ్మ సంహిత, మార్కండేయ పురాణం, భాగవతం మొదలైన మన హిందూ పురాణాల నుండి సేకరించి చెబుతున్నా. ఇవి నా స్వంతం కాదు అనే విషయాన్ని మీరు గ్రహించండి. ఇక సబ్జెక్టులోకి వెళదాం. గోలోకం అంటే గోవుల లోకం అని అర్థం. ఒక గోవులో చతుర్దశ భువనాలు ఉంటాయని మన పురాణాలు చెప్తాయి. చతుర్దశ భువనాలు అంటే పాతాళం వేపున ఉన్న 7, ఆకాశం వేపున ఉన్న 7, మొత్తం 14 లోకాలు అని అర్థం. అంటే గోవు 14 లోకాలకు ప్రతిరూపం అని అర్థం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆయుధానామహం వజ్రం, దేను నామస్మి కామదుక్, ప్రజనాచ్ఛాస్మి కందర్ప, సర్పనామస్మి వాసుకి అను ఒక శ్లోకాన్ని చెప్తాడు. ఇందులోని దేను నామస్మి కామదుక్ అన్న వాక్యానికి నేనే గోవును అని అర్థం. అంటే 14 భువనాలుగా ఉన్న ఈ విశ్వం అంతా నా రూపమే అని ఆయన చెప్పాడు అని అర్థం. అంతా ఆయన రూపమే అయినప్పటికీ ఆయన ఎల్లవేళలా ఉండే ప్రదేశం మాత్రం గోలోకం. గోలోకం గురించి బ్రహ్మ వైవర్త పురాణం చాలా విపులంగా వివరిస్తుంది. ఆసక్తి ఉన్నవారు బ్రహ్మ వైవర్త పురాణం చదవండి. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, అంతటా ఉండేవాడికి మళ్ళీ ఒక ప్రత్యేక లోకం ఏమిటి అని. గోలోకంలో శ్రీకృష్ణుడు రాధాదేవితో కలిసి ఉంటాడు. రాధాదేవితో శ్రీకృష్ణుడు కలిసి ఉండటం అంటే అది తరిగిపోని ప్రేమ ఆనందాలకు సంకేతం. అంటే గోలోకం ప్రేమ ఆనందాలకు మాత్రమే నిలయం. అక్కడ మరో దానికి చోటు ఉండదు అని అర్థం. అన్ని లోకాలలోని నివాసులు కూడా ప్రేమ ఆనందాలను పొందడానికే ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ రెండూ కూడా అనంతంగా అంటే నెవరెండుగా గోలోకంలో ఉంటాయి. ఇది గోలోకానికి సంబంధించిన అంతర్గత భావం. గోలోకం గురించి మొత్తం చదివాక ఈ విషయమే మనకు అర్థమవుతుంది. ఆనందాన్ని పంచే కేంద్ర స్థానం గోలోకం అని. మరి అలాంటి ఆనందాల నిలయం అద్భుత లోకం ఎక్కడ ఉంది అంటే అన్ని లోకాల కంటే పైన విష్ణులోకమైన వైకుంఠ పదాన్ని కూడా దాటుకుని దాని ఆవల ఉంటుంది. అన్ని లోకాలను శాసించే సుప్రీం స్థానంలో అది ఉంటుంది. గోలోకం ఎక్కడ ఉంది అనే విషయాన్ని మరింత వివరంగా చెప్తాను, వినండి. మనం బ్రహ్మాండం అంటాం. దీని అర్థం ఏమిటంటే ఇంగ్లీష్ లో అవసమ్ అని. మన పురాణాల ప్రకారం అయితే కాస్మోస్ అని అర్థం. అంటే విశ్వం అని అర్థం. నక్షత్రాలు, గ్రహాలు, బ్లాక్ హోల్స్, ఆస్ట్రాయిడ్స్, ఎనర్జీ, ఇంకా విశ్వంలో ఉండే అన్నింటితో కలిసిన ఒక సంపూర్ణ వ్యవస్థను బ్రహ్మాండం అంటారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ బ్రహ్మదేవుడు నడిపిస్తూ ఉంటాడు. బ్రహ్మాండంగా పిలుస్తున్న ఈ యూనివర్స్ ని ఇంత పెద్దది అని లెక్కవేసి చెప్పడం చాలా కష్టం. ఈ విశ్వంలో ఇంత శక్తి ఉంది, ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా కష్టం. అంత విస్తారమైన సంఖ్యలో నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవి విశ్వంలో ఉంటాయి. అయితే బ్రహ్మదేవుని ఆలనా పాలనలో సాగే ఈ బ్రహ్మాండం ఒకానొక రోజు నాశనమై తీరుతుంది. అది ఎలాగంటే 1000 దివ్య యుగములు బ్రహ్మదేవునికి ఒక పగలు. దీనిని కల్పము అంటారు. మరొక 1000 దివ్య యుగములు బ్రహ్మకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయం అంటారు. బ్రహ్మదేవుని యొక్క ఇలాంటి 360 పగళ్ళు రాత్రుళ్ళు కలిసి ఒక సంవత్సరం అవుతుంది. ఇలాంటి 100 సంవత్సరాలు ఆయనకు ఒక పూర్తి ఆయుష్కాలం అవుతుంది. అంటే 100 ఏళ్లకు బ్రహ్మ కూడా మరణిస్తాడు అని అర్థం. తర్వాత ఒక కొత్త బ్రహ్మతో విశ్వం మళ్లీ ప్రారంభం అవుతుంది. బ్రహ్మ మరణించినప్పుడు 7 14 లోకాలు కూడా నాశనం అవుతాయి. అయితే ఈ లోకాలన్నీ నశిస్తాయి, కానీ శివలోకం, విష్ణులోకం, గోలోకం మాత్రం నశించవు. ఇవే వివరాలు బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ విధంగా ఉంటాయి. మూల